నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఒత్తిడికి గురవుతున్న స్టాకిస్టుల బెల్లం అమ్మకాలు. గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు కొరవడినందున బెల్లం ధర ప్రతి క్వింటాలుకు 150 నుండి 200 పతనమైంది. ముజఫర్నగర్లో కొత్త బెల్లం వ్యాపారం అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానున్నది. కొత్త సీజన్లో శీతల గిడ్డంగులలో నిల్వైన పంజాబ్ కోసం పాపి మరియు ఖరుపా నిల్వలు దాదాపు 2 లక్షల బస్తాల సరుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం శీతల గిడ్డంగులలో నిల్వైన చాకు బెల్లం 3800 నుండి 3820, ఖరుపా మరియు చదరాలు 3750, పాపి 4000 నుండి 4150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. హాపూర్లో వర్షాలు కురుస్తున్నందున రాబడులు నామమాత్రంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో సెప్టెంబర్ 23 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2,74,855 బస్తాల నుండి 1,50,997 బస్తాలకు పరిమితం కాగా, ఇందులో పార్టీ 22,423 నుండి 70,964, చదరాలు 6,807 నుండి 20,965, చాకు బెల్లం 63,665 నుండి 80,432, రాబిటన్ 53,181 నుండి 91,080, రస్కెట్ 4,877 నుండి 9,874, ఖురుపా 44 నుండి 232 బస్తాలకు చేరగా, లడ్డు బెల్లం నిల్వలు పూర్తిగా హరించుకుపోయాయి. ఉత్తరప్రదేశ్లో కొత్త బెల్లం రాబడులు మరో వారం రోజులలో ప్రారంభం కానున్నందున శీతల గిడ్డంగుల సరుకు శరవేగంతో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 400 నుండి 500 దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, ఎరుపు రకం 3500 నుండి 3550, రంగు సరుకు 4600 నుండి 4700 మరియు శీతల గిడ్డంగులలో నిల్వైన నల్లబెల్లం 3500 నుండి 3600. చిత్తూరులో 18 నుండి 20 వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ నుండి ఫెన్ 4700 నుండి 4800 కొమ్మ, సురభి రకం 4400 నుండి 4500, నలుపు రకం 4100 నుండి 4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 35 నుండి 40 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం 3500, సింగిల్ ఫిల్టర్ 3750, డబుల్ ఫిల్టర్ 3850, చదరాలు 4000, సిమోగాలో 14 నుండి 15 వాహనాల శీతల గిడ్డంగులలో సరుకు రాబడిపై దేశీ బెల్లం 3950 నుండి 4050, మహాలింగాపూర్లో 6 నుండి 7 వాహనాల సరుకు అమ్మకంపై సురభి రకం 3900 నుండి 4000, ఎరుపు మరియు గుజరాత్ రకం 3800 నుండి 3850, 10 కిలోల బాక్స్ రకం 4000 నుండి 4100, 1 కిలో దిమ్మలు 4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్ గత వారం 10 నుండి 12 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, సురభి రకం 3900 నుండి 4000, మీడియం 3700 నుండి 3800, ఎరుపు రకం 3600 నుండి 3650, సాంగ్లీలో 7 నుండి 8000 దిమ్మలు సురభి రకం 3700 నుండి 3800, గుజరాత్ రకం 3750 నుండి 3800, ముంబై రకం 3700 నుండి 3900, పూణెలో పొడిబెల్లం 3600 నుండి 4000 మరియు హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం సరుకు 10 కిలోల దిమ్మలు 4500-4600, 1 కిలో దిమ్మలు 4800 నుండి 4900, అరకిలో దిమ్మలు 4900 నుండి 5000, మహారాష్ట్ర లడ్డు బెల్లం 4600 నుండి 4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముజఫర్నగర్లో కొత్త బెల్లం వ్యాపారం అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానున్నది. కొత్త సీజన్లో శీతల గిడ్డంగులలో నిల్వైన పంజాబ్ కోసం పాప్ మరియు ఖరుపా నిల్వలు దాదాపు 2 లక్షల బస్తాల సరుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం శీతల గిడ్డంగులలో నిల్వైన చాకు బెల్లం 3800 నుండి 3820, ఖరుపా మరియు చదరాలు 3750,
పాపి 4000 నుండి 4150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. హాపూర్లో వర్షాలు కురుస్తున్నందున రాబడులు నామమాత్రంగా ఉన్నాయి. సేలం మార్కెట్లో గత వారం 8000 బస్తాలు, పెలకలపాలయంలో 10,000 బస్తాలు, చిత్తోడ్లో 8 నుండి 10,000 బస్తాలు, కౌందప్పాడిలో 5 నుండి 6,000 బస్తాల సరుకు రాబడి కాగా, తెలుపు రకం 1,300 నుండి 1,440, సురభి రకం 1,280 నుండి 1,400, ఎరుపు రకం 1,250 నుండి 1,380. చిత్తోడ్లో అరకిలో చదరాలు 1,430 నుండి 1,450, కౌందప్పాడిలో 6,000 బస్తాల పొడిబెల్లం 1,320 నుండి 1,350 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.